మౌనిక సుంకర గారు కూడా జాయిన్ అయ్యారు, అడ్వకేట్ వారు. సో మౌనిక గారు, అంటే వాస్తవానికి వెంకటస్వామి గారు ఇప్పటివరకు అన్న దాంట్లో అయితే మేము స్వాగతిస్తున్నాం, కాకపోతే దానికి సంబంధించిన చర్చ జరగకపోవడం, తర్వాత మిగతా బిల్లుల విషయంలో కూడా ఆ చిత్తశుద్ధి ఉంటే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఓవరాల్ కాన్సెప్ట్ మాట్లాడారు. బట్ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ క్రిమినల్ చట్టాలకు సంబంధించి ఈ భారతీయ శిక్షా స్మృతి ప్లేస్లో తీసుకురావడం, సంహితలు తీసుకురావడం, సాక్ష్య అభియాన్ తీసుకురావడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా సో అటు పేదలకు, తర్వాత బాధితులకు సత్వర న్యాయం జరగడానికి, తర్వాత చట్టపరంగా, ధర్మపరంగా, న్యాయపరంగా అందరికీ కూడా త్వరితగతిన న్యాయం జరగడానికి ఇవన్నీ కూడా అంటున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సామాన్యులు కూడా? నమస్తే అండి, వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ ఉందండి. రైట్. సో మనం ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ ని ఒక్కసారి చూస్తే, ఏదైనా ఒకటి రాజ్యాంగానికి సంబంధించిన ఒక బుక్ ఓపెన్ చేయండి, దాని మీద ఏముంటదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్. అంటే స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడు బానిసలుగా మనల్ని ఎంచినప్పుడు మన మీద తీసుకొచ్చిన చట్టాలను మనం స్వాభిమానహీనంగా స్వతంత్రం వచ్చినాక కూడా నడుపుకుంటూ ఉన్నాం, ఎందుకంటే మనం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదు అనేది ఒక ఫ్యాక్టర్. సో దీన్ని నెక్స్ట్ ఏమేమి చేంజెస్ చేసింది ఇప్పుడు 2023లో గవర్నమెంట్ చెప్తాను. 1860లో ఉన్న ఐపీసీని, 1872లో ఉన్న ఎవిడెన్స్ యాక్ట్ ని ఇప్పుడు తెచ్చిన పేర్లు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, నెక్స్ట్ భారతీయ శిక్షా బిల్. సో ఇవి అన్ని 2023 అంటే 1860, 1872 నుంచి వెళ్ళి 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఉంటే వీటన్నిటిని ఇన్ని సంవత్సరాలు ఎందుకు రిపీట్ చేయలేకపోయింది, ఎందుకంటే అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మౌనిక గారు, అంటే వారు ఇందాక ఏమన్నారంటే ఎన్నో మార్పులు జరిగాయి. మౌనిక గారు, ఇక్కడ వారు అన్నది ఏంటంటే ఉంచండి. సో ఇక్కడ మనం 1947 తర్వాత 2023 వరకు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే బికాస్ వీ లాస్ ద సెల్ఫ్ రెస్పెక్ట్. అది 100% ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన స్వాభిమానాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో దీనిలో మనం ఇంపార్టెంట్ గా కొన్ని ఎట్లాంటి చట్టాలు తీసుకొచ్చిండ్రు అనేది చూడండి. ఇప్పుడు హిట్ అండ్ రన్ అనేది చాలా డేంజరస్ యాక్ట్ అండి. సొసైటీ ఒక ఇర్రెస్పాన్సిబుల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఒకరిని గుద్దేసిండ్రు యాక్సిడెంట్ చేసి, వాళ్ళని పట్టించుకోకుండా పారిపోయింది, వాళ్ళు భయంతో పారిపోయినరా లేకపోతే తెలియకుండా యాక్సిడెంట్ అన్నోయింగ్ గా జరిగి పారిపోయినా అనేది సెకండరీ ఇష్యూ. కానీ హిట్ చేసిన తర్వాత ఆ పర్సన్ అక్కడికి విలవిల్లలాడుకుంటూ రక్తం గారుకుంటూ కొట్టుకుంటూ ఉన్న తర్వాత ఆ పర్సన్ ని హాస్పిటల్ తీసుకెళ్లకుండా పారిపోయిందంటే ఎంత ఇన్హ్యూమన్ అండ్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్. ఎందుకు దీన్ని ఇప్పుడు తీసుకురావాల్సి వచ్చింది అంటే, బ్రిటిష్ టైంలో వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉంటుండే, ఈ భారతీయులు ఇట్లా మామూలుగా రోడ్ల మీద వెళ్ళినప్పుడు హిట్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు అనమాట. వాళ్ళు పెద్ద పట్టించుకునేటోళ్ళు కాదన్నమాట. ఎందుకంటే అకార్డింగ్ టు ద బ్రిటిష్ రిలీజియస్ థింగ్ ఏంటిది అంటే, మన ప్రాణాలకు అసలు విలువ లేదు, ఎందుకంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ ద రిలీజియన్ విచ్ దే బిలీవ్. సో ఈ కాంటెక్స్ట్ తోని హిట్ అండ్ రన్ విషయంలో వాళ్ళు మనని గుద్దేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము కోర్టుకి వెళ్ళేసి అక్కడ మనం ఇట్లా గుద్దినరు, దీని వల్ల యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన అని మనం మొత్తుకున్నా కూడా జడ్జిలు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉండడం వల్ల మనకి ఎలాంటి న్యాయం జరిగేది కాదు. నెక్స్ట్ థింగ్, మాబ్ లించింగ్. ఇప్పుడు రీసెంట్ గా ఎట్లయిపోయిందంటే, బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ తోని మాబ్ లించింగ్ లో మొత్తం ఒక గుంపుగా పోయి ఒక వ్యక్తిని ఏమైనా చేస్తే ఆ వ్యక్తికి న్యాయం జరిగేది కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మాబ్ లించింగ్ లో డెత్ పెనాల్టీ తీసుకొచ్చింది. సో దట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. నెక్స్ట్ థింగ్, రాజద్రోహము అనే దాని నుంచి దేశద్రోహం వచ్చింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న పార్టీ ఎట్లున్నది అంటే వంశపారంపర్యంగా ఉన్నది అన్నట్టు. వాళ్ళ కొడుకులు, బిడ్డలు, వాళ్ళకు బానిసలు ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రు, ప్రధానమంత్రి కాదు, ఇప్పుడు ఉన్న ఆయన ప్రధాన సేవకుడు. సో ఆయన రాజు అని తనని తాను అనుకోవట్లేదు, ఆయనను మనం కూడా అనుకోము. ఆయన ప్రధాన సేవకుడు, ఆయనను ఒక పనికి నియమించడం, ఆయన పని చేస్తున్నాడు. కాబట్టి రాజద్రోహం నుంచి కేసు ఇప్పుడు దేశద్రోహం అనే టర్మినాలజీకి వచ్చింది. సో అదేంటి, అదొక స్వాభిమానానికి ప్రతీక. ప్లస్ ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండడము అనేది పారంపర్యంగా వాళ్ళ తాత, వాళ్ళ అయ్య, తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు అవ్వడానికి వీల్లేదు. నువ్వు ఒక వ్యక్తిగా నిన్ను ప్రధానమంత్రిగా పెట్టినంటే నువ్వు ప్రధాన సేవకుడివి. నీది అయిపోయిన తర్వాత ఇంకొకరు వస్తారు నెక్స్ట్ ప్రధాన సేవకుడి. ఎందుకంటే ఇది డెమోక్రసీ, రాజ్యం కాదు. అండ్ మోదీ గారి తర్వాత మోదీ గారి కొడుకు రావడానికి కూడా లేదు. అది అట్లాంటి స్వాభిమానం కలిగిన మన పార్టీని ఎన్నుకున్నాం కాబట్టి రాజద్రోహం నుంచి దేశద్రోహం అనే టర్మినాలజీకి వచ్చింది. టర్మినాలజీ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ అండి. ఎందుకంటే
మనం వర్డ్స్ ఎట్లా మాట్లాడుతున్నామో ఆ వర్డ్స్ ని బట్టేసి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మైనర్ రేప్స్ కూడా విషయంగా కూడా ఇప్పుడు హ్యాంగ్ చేయడము, పోలీస్ ని జడ్జిని కూడా రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారు అనమాట. ఇది వరకు లైక్ బ్రిటిష్ టైంలో ఆడవాళ్ళు ఎక్కడన్నా బయట కనిపిస్తే, ఎస్పెషల్ గా విడోస్ కనిపిస్తే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. వాళ్ళ మీద రేప్స్ చేసినా ఏం చేసినా మనం అడగడానికి ఉండేది కాదు. అందుకే ఆ టైంలో కన్నపిల్లలు, చిన్న పిల్లలు అప్పుడే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే ఇట్లా వీళ్ళు ఎత్తుకపోయి తీసుకెళ్లి రేపులు చేస్తే మనం పోయి ఎక్కడ మోసుకోవడానికి ఉండేది కాదు కాబట్టి మనము చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు చేసేది అనమాట. అట్లా మన దగ్గర చైల్డ్ మ్యారేజ్ సిస్టమ్ అనేది వచ్చింది బ్రిటిష్ తర్వాత. సో ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ మైనర్ రేప్ చేస్తే 2 days లోపల పోలీస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీకి అందించాలి. నెక్స్ట్ పోలీస్ అండ్ జడ్జి రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలి, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇదివరకు ఏంటిదంటే పోలీస్ కానీ జడ్జి కానీ అకౌంటబిలిటీ ఉండేది కాదు. వాళ్ళు ఏంటంటే ఆ కాలంలో బ్రిటిష్ ఉన్నప్పుడు బ్రిటిష్ అంటే బ్రిటిష్ దగ్గర స్వాభిమానహీనంగా ఉన్న హిందువులు, అంటే బ్రిటిష్ వాడు మన మీద దౌర్జన్యాలు చేస్తున్నాడు అని తెలిసి కూడా మనోళ్ళు కొందరు వెళ్ళి వాడి దగ్గర పనిచేసిన వాడు పోలీసుగా పెట్టిండు అనమాట. వాళ్ళు ఏం చెప్పేది, ఆ పోలీసు వాళ్ళే మన మీద దౌర్జన్యం చేసేటోళ్ళు. వాళ్ళు అంటే మనోడితోనే మన మీద దౌర్జన్యం, అంటే మన వేలతోనే మన కన్ను పొడిపించుకునే నీచమైన థింగ్ బ్రిటిష్ మన మీద ఇంప్లిమెంట్ చేసింది. మనం చూస్తే జలియన్ వాలా బాగ్ లో మొత్తం షూట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే మన వాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేసేసిందంటే ఇట్లాంటివి అవ్వకుండా ఆ పోలీస్ అండ్ జడ్జి కూడా వాళ్ళోళ్ళు ఉండడం వల్ల అప్పుడు ఎలాంటి న్యాయం మనకు జరిగేది కాదు. కాబట్టి ఇప్పుడు ఆ రెండు డిపార్ట్మెంట్స్ ని కూడా అకౌంటబుల్ గా తీసుకొచ్చింది లా. నెక్స్ట్ లాంగ్ టర్మ్ జైల్లో ఒకరు ఉండడానికి వీలు లేదండి. ఇప్పుడు మనం అజ్మల్ కసాబ్ ని చూస్తే అన్ని రోజులు వాడిని అలా మేపడం, వానికి సెక్యూరిటీ ఇవ్వడం, ఇట్లాంటి అన్ని నీచమైన యాక్ట్స్ ఒక స్వాభిమానహీన ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్ గా జరుగుతుంది. సో అదే మనకు జరిగింది. ఇప్పుడు ఏమైపోయింది, లాంగ్ టర్మ్ లో జైల్లో ఎవరు ఉండడానికి వీల్లేదు. ఇన్ కేస్ ఎవరన్నా తెలియకుండా ఏదన్నా మిస్టేక్ లో ఒక కేసులో గానీ ఇరుక్కున్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీ ఎవరు అతనికి బెయిల్ ఇవ్వకపోతే అతనికి సంబంధించిన కేస్ స్టడీ చేసి గవర్నమెంటే దానికి సంబంధించి బెయిల్ ఇచ్చి బయటికి పంపించేస్తుంది, కానీ జైల్లో వాళ్ళని మేపడం అనేది లేదు. సో ఈ చట్టాలన్నీ మనం గమనించినట్టయితే పబ్లిక్ కి ఏమైపోతుంది అంటే ఒకలాంటి రెస్పెక్ట్ వస్తుంది. అండ్ లవ్ జిహాద్ గురించి కూడా ఉన్నట్టుంది కదండి, లవ్ జిహాద్ గురించి కూడా అది వెన్ ఇట్ ఈస్ లైక్ బిలో 18 years దానిలో కన్సెంట్ తోని ఇదివరకు ఎట్లా ఉండిందంటే కన్సెంట్ ఒక రేప్ జరిగినప్పుడు, రేప్ కానీ లేకపోతే ఉమెన్ కి సంబంధించి మంచి తీసుకొచ్చారండి. కన్సెంట్ అనేది ఒకటి ఉంటది అనమాట. సో ఆ కన్సెంట్ కి సంబంధించి దాని నుంచి వెళ్ళి ఉంటది. సో 18 years లోపల, ఇదివరకు 15 years ఉండింది, ఇప్పుడు దాన్ని 18 years కి పెంచారు. సో ఆ కేసులో లవ్ జిహాద్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే 18 years లోపల అమ్మాయిని ఏం చేసినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిత్ అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది వరకు ఎట్లుండింది అంటే మైనారిటీ అపీస్మెంట్ కింద, ముస్లిం పర్సనల్ లా కింద మనం ఏంటంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఒకసారి అమ్మాయి కన్వర్ట్ చేసేసి మనం అమ్మాయిని, హిందూ అమ్మాయిని వాళ్ళు ముస్లిం గా కన్వర్ట్ చేసిన తర్వాత అది వేసుకుంటారు, తర్వాత దాన్ని పెళ్లి చేసుకోవచ్చు. అకార్డింగ్ టు ముస్లిం పర్సనల్ లా ఒక మెచ్యూర్ అయిన ఆడపిల్లని పెళ్లి చేసుకోవచ్చు. అది అమ్మాయి 14 ఉండని, 15 ఉండని, 13 ఉండని, 16 ఉండని. ఇప్పుడు అట్లా లేదనమాట. ఏ అమ్మాయి అయినా కానీ, అది ముస్లిం గానీ, హిందూ గానీ, క్రిస్టియన్ గానీ, ఏ ఆడపిల్ల అయినా కూడా 18 years క్రాస్ కావాలి, ఆ అమ్మాయి కన్సెంట్ ఉండాలి. సో అదొక మంచి యాక్ట్. దాని గురించి కొంచెం ఇంకా డీటెయిల్స్ చూడాల్సి ఉంటుంది. ఓకే, ఓవరాల్ గా మీరు అన్నట్లుగా చూస్తే అంటే బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు అనుగుణంగా ఇప్పటివరకు ఉన్నాయి కాబట్టి ఒక కంప్లీట్ మార్పు చూసే పరిస్థితి ఉంటుందంటారా భవిష్యత్తులో? అది 100% స్వాభిమానహీన బాంచందొర నికాల్ ముక్త అని చెప్పేసి మనం ఉన్న పరిస్థితి నుంచి వెళ్ళి నా స్వాభిమానం కోసం నేను నిలబడతా, నా స్వాభిమానాన్ని కాపాడే ప్రభుత్వాన్ని నేను అనుకుంటా, నా స్వాభిమానం కోసం నిలబడే ఒక చట్టానికి నేను విధేయున్నై ఉంటా, నా స్వాభిమానాన్ని కాపాడే దేశానికి నేను పౌరుడిగా గర్వంగా ఫీల్ అవుతా అనే దానికి మార్పు అన్నమాట. సో చాలా డిఫరెన్స్ ఉంది. అది ఒక స్లేవరీ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి ఒక సెల్ఫ్ రెస్పెక్టబుల్ మైండ్ సెట్ తీసుకొస్తున్న ఈ 2023 యాక్ట్ ఏదైతే ఉందో, అమిత్ షా గారికి దేశం అంతా కూడా రుణపడి ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ చట్టాలు తెచ్చుకోలేకపోయినందుకు, ఇన్ని సంవత్సరాలుగా మనం ఇంత ఇంపార్టెంట్ గవర్నమెంట్ ని ఎన్నుకున్నందుకు మనం షేమ్ గా ఫీల్ అయ్యి నెక్స్ట్ వి షుడ్ బి యాక్టివ్ అండ్ అండర్స్టాండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇట్లాంటి యాక్ట్స్ ని ఏమేమి యాక్ట్స్ తీసుకొచ్చిండ్రు, ఇదివరకు ఎట్లుంది అనేది తెలుసుకొని మనం ఇట్లా చేయగలిగితే నెక్స్ట్ మన దేశం ఒక డెవలప్డ్, ఒక స్పిరిచువల్లీ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్లీ యాజ్ వెల్ యాజ్
ఒక ఎన్లైటెండ్ సొసైటీగా, ఒక ఎన్లైటెండ్ కంట్రీగా భారతదేశం Right. అవ్వడానికి ఇట్లాంటి చట్టాలు ఇట్లాంటి తీసుకురావడం చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.